ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దొంగలు హల్చల్ చేశారు. లక్ష్మీనగర్ కాలనీలోని 10 ఇళ్లలో చోరీ చేశారు. సుమారు 30 తులాల బంగారం, భారీగా నగదును అపహరించారు. పండగ పూట ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లడంతో ఇదే అదునుగా భావించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఉదయం తిరిగొచ్చి దొంగతనం జరిగినట్టు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా దొంగల్ని పట్టుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దొంగలు హల్చల్ సృష్టించారు. లక్ష్మీనగర్ కాలనీలోని 10 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. సుమారు 30 తులాల బంగారం, నగలు, భారీగా నగదు అపహరించుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న రాఖీ పండుగ పూట ఎవరు లేకపోవడంతోనే ఈ దొంగలు అదునుగా చూసి ఇళ్లలో చోరీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాఖీ పండుగ సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి బాధితులంతా ఊరెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి దొంగతనం జరిగినట్లుగా బాధిత కుటుంబ సభ్యులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అన్ని కూడా అక్కడ జరిగినటువంటి చోరీకి సంబంధించిన దృశ్యాలు చూసి వివరాలు సేకరించి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ విషయం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ దృష్టికి రావడంతో ఆయన కూడా బాధితుల ఇంటికి వెళ్లి అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎన్ని ఇళ్లలో చోరీ జరిగిందంటూ కూడా ఎమ్మెల్యే మాట్లాడి వివరాలు తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వీలైనంత త్వరలోనే దొంగలను పట్టుకోవాలని భూపాలపల్లి పోలీసులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు రాఖీ పండుగకు వెళ్ళినటువంటి వారికి ఊహించని విధంగా 10 ఇండ్ల బాధితులకు దొంగలు షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరు చోరీ చేశారు, భూపాలపల్లి జిల్లాకు చెందినటువంటి వారే చోరీ చేశారా, లోకల్ వాళ్ళ, లేదంటే బయటి వ్యక్తుల, లేదా ఇతర గ్యాంగ్ ఆట, పోలీసులు అన్ని సీసీ కెమెరాలను పర్యవేక్షించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ 10 ఇళ్ల చుట్టూ సీసీ కెమెరాలు కావచ్చు, ప్రధాన జంక్షన్లు కావచ్చు, ఎవరి నుంచి కావచ్చు, ఎవరైనా అనుమానిత వ్యక్తులు వచ్చారంటే కూడా పూర్తిగా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ 10 మంది ఇళ్ల బాధితులు అయితే లబోదిబోమను ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత ప్రభుత్వం సీరియస్ తీసుకుని, పోలీసులు సీరియస్ తీసుకుని వెంటనే ఆ దొంగలను పట్టుకొని బంగారం కావచ్చు, నగదు రికవరీ చేయాలని బాధిత కుటుంబ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.